రాబోతుంది కాబట్టి వారు హ్యాపీ క్రిస్మస్ చెప్పాలంటే నువ్వు నేను ఏం చేయాలి? హ్యాపీ క్రిస్మస్ చెప్పాలా? మేరీ క్రిస్మస్ చెప్పాలా? బిర్యానీ తినాలా? ముక్కలు తినేయాలా? ఎక్కడ పడితే అక్కడ ఉండేసి తినేసి గుంపు కూడా తినేస్తే వాడు హ్యాపీ క్రిస్మస్ చెప్తాడా? మాట్లాడుతూ ఉండిపోయి మాట్లాడుతాడు. నేనేం చేయను, లోపల బాధ ఏం చేయను, చేసి రక్తం ఏం చేయను. యోసేపు చేర్చుకున్నందుకే కదా మనం హ్యాపీ క్రిస్మస్ చేసాం. మన తర్వాత వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ చెప్పాలా వద్దా? చెయ్యాలా వద్దా? యోసేపు మనకు ఆశీర్వాదకరంగా ఉన్నాడా లేదా? మనకు దీవెనకరంగా ఉన్నా లేదా? రక్షణ పొందడానికి ఆయన మార్గం అయ్యాడా లేదా? ఆయన వదిలేసి వెళ్ళిపోతే ఇంకా పరిస్థితి చాలా దారుణంగా మారిపోయి ఉండేది కదా. నేను అంటాను, యోసేపుకు దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు చెప్పండి సార్? ఎన్నిసార్లు?